అంబిక సహస్రతో ఇలా అంటూ ఉంటుంది. సహస్ర, అసలు ఈ లక్ష్మి యాక్సెస్ యూస్ చేసి ఎవరైనా మనీ తీసుకొని ఉంటారు అంటావా, లేదంటే లక్ష్మియే తీసుకొని ఉంటుందంటావా అని అంటే ఒక్కసారిగా సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబిక అలా అడిగేసరికి, ఏంటి పిన్ని అలా అంటావు, ఎవరైనా ఎందుకు చేస్తారు, లక్ష్మియే చేసుంటుంది అంటే నా అనుమానం ఏంటంటే అది ఎప్పుడు అలా తప్పుడు పని చేయదు కదా, ఏమైనా అయితే మన కుటుంబానికి సహాయం చేయాలి అనుకుంటుంది, అంతేకాని ఇలా డబ్బులు దొంగతనం చేయాలి అని అనుకోదని నాకు అనిపిస్తుంది అని అంబిక అంటుంది. ఒక్కసారిగా సహస్ర టెన్షన్గా భయంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది సహస్ర చాలా కోపంగా, లేదు పిన్ని, కావాలనే అదే దాని యాక్సెస్తో కావాలని డబ్బులు తీసుకొని ఉంటుంది, అది చాలా పెద్ద ఫ్రాడ్, నీకు తెలియదా అని అంటూ సీరియస్గా అంటుంది. అయినా ఇన్ని రోజులు దాన్ని తిట్టి సపోర్ట్ చేస్తున్నావా అంటే సపోర్ట్ చేయట్లేదు, కానీ 100 కోట్లు నొక్కేసేంత తెలివి దానికి లేదు అని నేను ఆలోచిస్తున్నాను అని అంబిక అంటుంది. లేదు పిన్ని, అదే చేసుంటుంది అని సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక చెప్తూ ఉంటుంది. అప్పుడు మనసులో ఇలా అనుకుంటుంది, లేదు పిన్ని, అదంతా నేనే చేశాను, ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది, రేపు అందరికీ డౌట్ వస్తుంది, అలా రాకముందే మొత్తం దాని మీదకి నెట్టేసేయాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో విహారీ కారులో వచ్చి ఆపేసి కారు ఆపుతాడు. కారు ఆపి ఇలా అంటాడు, లక్ష్మి ఏంటి ఇలా వెళ్తున్నావు, పద అని అంటే ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, లేదు విహారీ గారు, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అని అంటే అలా ఎలా వస్తావు, నేను రమ్మని చెప్తున్నాను కదా, పద కారులో వెళ్దాం అని అంటూ విహారీ అంటంతో సరే అని లక్ష్మి కారెక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు సహస్ర అలాగే అంబిక ఇద్దరు ఆఫీస్లోనే ఉంటారు కదా. అంబిక అంటుంది, సరే పద ఇంటికి వెళ్దాం అని అంటే సహస్ర అంటుంది, అప్పుడే వెళ్ళిపోదామా, కొంచెం ఆగి వెళ్దాం లేపిని అని అంటే అంబిక అంటుంది, ఈ విషయం గురించి మీ అమ్మకి నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను, అంతే కదా, అంతేకాదు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చాలా పెద్ద గొడవ జరుగుతుంది, మీ అమ్మ ఊరుకోదు, ఆ లక్ష్మిని నిందిస్తుంది, బాగా తిడుతుంది, కొడుతుంది కూడా, పద వెళ్ళి చూద్దాం మనం అని అంటూ అంబిక సహస్ర ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఇక ఇంటి దగ్గరికి వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు ఇంకా వెనకాలే ఉంటారు. చారుకేశవ కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు. ఇక అప్పుడే పద్మాక్షి అప్పటికే ఇంట్లో గొడవ చేసి సీరియస్గా ఉంటుంది కదా. ఇక వాళ్ళు ఇద్దరు సీరియస్గా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో అంబికా సహస్రం ముందుగా వస్తారు. వాళ్ళు రావడంతో ఎక్కడే అది, ఇంకా రాలేదా అని అంటే వస్తుందిలే నిదానంగా అని అంటూ అంబిక అంటుంది. అలా అనేసరికి విహారీ లక్ష్మిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అదిగా చూడు వచ్చేశారు అని అనటంతో ఇక ఒక్కసారిగా లక్ష్మిని చూడగానే పద్మాక్షి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చేసి గట్టిగా నెట్టేస్తుంది. అక్కడ పడిపోతుంది లక్ష్మి, ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మిని చూసి, ఏంటే ఎక్కడి నుంచి తగలడ్డావే, మా కొంపలోకి దాపరిచ్చావు కదా, నువ్వు ఏం చేసావే, 100 కోట్లు చెప్పు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అప్పుడే వసుధ వెళ్ళి లక్ష్మిని పైకి లేపి ఇలా అంటుంది, ఏంటక్క ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అంటే, నువ్వు నోరు ముయ్యవే, దానికి సపోర్ట్ చేస్తావేంటే, నువ్వు 100 కోట్లు పోయాయి అని అంటూ ఉంటే ఇక అప్పుడు పద్మాక్షి మళ్ళీ దగ్గరికి వెళ్ళి చెప్పు ఏం చేసావో చెప్పవే అని అంటే, అమ్మ నేను నిజంగా చెప్తున్నానమ్మా, నాకేమీ తెలియదమ్మా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు లాగి ఒకటి కొడుతుంది. కొట్టేసరికి విహారీకి కోపం వస్తుంది. అప్పుడే మళ్ళీ ఆ చెంప ఈ చెంప వాయించే లోపే విహారీ అత్తయ్య అని గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి ఇక ఒక్కసారిగా పద్మాక్షి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షిని చూసి ఇలా అంటాడు విహారీ, తను 100 కోట్లు కొట్టేయలేదు, తనెందుకు కొట్టేస్తుంది అని అంటూ ఉంటే, ఇంకా చేయాల్సిందంతా చేసింది బావా, నువ్వు దానికి సపోర్ట్ చేస్తావేంటి, అది 100 కోట్లు కొట్టేసింది అని అంటే అంబిక కూడా అన్నీ కొట్టేసి అన్నీ చేసి ఏం తెలియనట్టుగా ఉంది అంటే ఇక అప్పుడే విహారీ సీరియస్గా, అసలు మీరందరూ తనని ఎందుకు నిందిస్తున్నారు, మీకు తెలియదా, ఈ రోజుల్లో ఇలాంటివి చాలా స్కామ్లు జరుగుతున్నాయని మీకు తెలుసు కదా అని విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అయినా ఇది 100 కోట్లు కొట్టేసిందని మేము అంటుంటే నువ్వు దానికి సపోర్ట్ చేస్తావు, అయినా చాలా జరుగుతున్నాయి, కానీ ఇలాంటిది ఎప్పుడు మన ఇంట్లో జరగలేదు కదా, ఇదే కదా చేసింది అని అంటూ ఉంటే, లేదు ఇలాంటివి బయట చాలా జరుగుతున్నాయి, అయినా తను ఎప్పటికీ అలా చేయదు అంటే ఇక అయినా మీరు 100 కోట్లు కొట్టేసింది అంటున్నారు, కొట్టేసి ఉంటే ఇక్కడ ఎందుకు ఉండేది, వెళ్ళిపోయేది కదా అని అంటూ చారుకేశవ అంటాడు. అలా అనేసరికి వెళ్ళిపోతే డౌట్ వస్తుందని ఇక్కడే ఉందేమో అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి లేదు లక్ష్మి ఎప్పుడు తప్పుడు పని చేయదు, అయినా విహారీ లక్ష్మిని ఎండి పోస్ట్ నుంచి నువ్వు తీసేయటం కరెక్టే కాదు, అస్సలు కరెక్ట్ కాదు, నువ్వు ఎందుకు తీసేసావు అసలు అని చారుకేశవ అరుస్తాడు. విహారీ సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పుడే అంబిక ఇలా అంటుంది, 100 కోట్లు ఇది కొట్టేయకపోతే ఎక్కడికి పోయింటాయి అని అంటూ ఉంటే పద్మాక్షి
అంటుంది, ఒసై నీ దగ్గరే 100 కోట్లు ఉండుంటాయి, తీసుకురావే అని అంటే అప్పుడు లక్ష్మి అంటుంది, లేదమ్మా నిజం చెప్తున్నానమ్మా, నా దగ్గర లేవమ్మా, ఉట్టమ్మా అని అంటూ లక్ష్మి బాధపడుతూ, అవసరమైతే మీ కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తాను, కానీ ఇలాంటి పని నేను చెయ్యనమ్మా అని లక్ష్మి ఏడుస్తుంది. అప్పుడే పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది. విహారీ బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఎప్పుడు ఇలా జరగలేదు, 100 కోట్లు మొత్తం పోయాయి, అసలు ఏమవుతుందో తెలియట్లేదు అని బాధపడుతూ ఉంటే పద్మాక్షి వెంటనే ఇలా అంటుంది, మీ మావయ్యతో చెప్పి ఆ 100 కోట్లు నేను తెప్పిస్తాను, నువ్వు చేయాల్సిన పని చెయ్యి అని అంటే, వద్దత్తయ్యా అసలు వద్దు అని అంటే, ఎందుకు వద్దు బావా, అమ్మ నాన్న దగ్గర అడిగి 100 కోట్లు ఇస్తానంటే ఎందుకు తీసుకో అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడే విహారీ ఇలా అంటాడు, నేను ఆత్మాభిమానంతో, నేను నా స్వయంగా సంపాదించిన దాంతో, నా స్వయం కృషితో ఇప్పటిదాకా ఎదిగాను, అలాగే ఎదగాలి అనుకుంటున్నాను, అంతేకాని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఆ డబ్బు ఖర్చు పెట్టుకొని ఎదగాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ కష్టపడతాను, ఆ 100 కోట్లు మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తాను, మళ్ళీ నా స్వయం కృషితో నేను ఎదుగుతాను అని విహారీ వెళ్ళిపోతాడు. ఇక అలా పద్మాక్షి అక్కడ సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర బాధపడుతూ ఉంటుంది. విహారీ అలా వెళ్ళిపోవడంతో యమున అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇక అప్పుడు పద్మాక్షి కూడా సీరియస్గా లక్ష్మితో ఇలా చెప్తుంది, ఈ 3 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, నువ్వు పంపించిన వాడి అకౌంట్లో నుంచి డబ్బులు ఇక్కడికి మళ్ళీ పంపిస్తావా, లేదంటే ఏం చేస్తావో మాకు తెలీదు, ఆ 100 కోట్లు మళ్ళీ వచ్చేలా చెయ్యి అని కోపంగా పద్మాక్షి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి దగ్గరికి ఇంకా యమున కూడా వెళ్ళిపోవడంతో ఇంకా చారుకేశవ వస్తా వాళ్ళు వస్తారు. లక్ష్మి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అమ్మ నువ్వు బాధపడకమ్మా అని అంటూ చెప్తూ ఓదారుస్తూ ఉంటారు. ఆ తర్వాత విహారీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ సంధ్యకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంకా మాట్లాడతాడు, జరిగిందంతా చెప్తాడు. చెప్పు విహారీ అనేసరికి మొత్తం అంతా చెప్పే అప్పుడు ఒక్కసారిగా ఆమె షాక్ అవుతుంది. ఇంకా ఏంటిది ఇంత జరిగిందా అంటే, అవును ఇలా జరిగింది సంధ్య, మీరే ఏదో ఒకటి చేయాలి, నాకు 100 కోట్ల విషయం తెలియాలి అని అంటే, అప్పుడే ఇంకా ఇది సైబర్ కేస్ కదా, నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను, వాళ్ళు చూసుకుంటారులే అని సంధ్య చెప్తుంది. సరే అని చెప్పి విహారీ ఫోన్ పెట్టేసి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో సహస్ర వచ్చి విహారీని చూస్తూ ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే ఆఫీస్లో ఉండే ఒక పెద్ద ఆయన ఉంటాడు కదా, అతను ఫోన్ చేస్తాడు. సార్ అని అంటే, చెప్పండి ఏమైంది అని అంటూ విహారీ అంటాడు. అయితే మనకి ఈరోజు జరిగిన డిస్టర్బెన్స్ వల్ల చాలా చెడ్డ పేరు వచ్చేసింది సార్, అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, అయితే ఇదంతా మోసమని, ఫ్రాడ్ అని, ఇదంతా కావాలని చేశారని నానా మాటలు అంటున్నారు సార్, మొత్తం మన కంపెనీ మీద ఇంప్రెషన్ పోయింది, ఇన్ని రోజులు పెట్టుకున్న నమ్మకం అన్నీ పోయాయని అంటూ బాధపడుతూ చెప్తాడు. విహారీ దానికోసం చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మీటింగ్ని ఏర్పాటు చేయండి అని విహారీ అంటే, ఈ సమయంలో మీటింగ్ అంటే బాగోదేమో సార్ అంటే, ఏం కాదు, ఈ సమయంలో మీటింగ్ చేస్తే వాళ్ళకి మనం నచ్చ చెప్పుకుంటే ఏదో ఒకటి అవుతుంది, అంతే కదా, మనం ఇలా చెప్పుకోకుండా లోపల పెట్టుకుంటే మన వల్ల ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ కూడా జరగచ్చు అని విహారీ అంటాడు. సరే సార్ నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని ఆ పెద్ద ఆయన అంటాడు. అలా అనేసరికి సరే అని విహారీ బాధపడుతూ ఫోన్ పెట్టేయగానే సహస్ర ఏమైంది బావా అంటే, ఇలా జరిగింది కదా, ఎంప్లాయీస్ అంతా చాలా డిస్టర్బ్గా ఉన్నారంట, అందరికీ నేను బోనస్ ఇస్తానన్నాను కదా అంటే, మరి అమ్మ ఇప్పిస్తానంటుంది కదా బావా, ఆ డబ్బుతో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అంటే, నో సహస్ర, నేను ఇందాకనే చెప్పాను కదా, నాకు సొంతంగా నా డబ్బులతో నేను చేయాలి అనేసి, అలాగే చేస్తాను, అలాగే ఈ స్కామ్లో ఎవరు చేశారు ఏంటి మొత్తం కనుక్కుంటాను, అసలు ఈ స్కామ్లో ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళని వదిలిపెట్టను అని విహారీ కోపంగా వెళ్ళిపోతాడు ఫోన్ తీసుకొని. ఇక అప్పుడే సహస్ర పాపం బావ నా వల్ల బాధపడుతున్నాడు, నా వల్లే ఇదంతా జరిగింది, బావని బాధ పెట్టాలని కాదు, కాకపోతే నేను ఎలా అనుకున్నాను అనేసి, అయినా సరే లక్ష్మి బావ బాధపడ్డా పర్వాలేదు, మా అమ్మ వాళ్ళతో డబ్బులు ఎలాగైనా ఇప్పిస్తాను, కానీ ఆ లక్ష్మిని బాధ పెట్టాలి అని ఏమైనా చేస్తాను అని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా విహారీ బయటికి వెళ్ళిపోతాడు బాధపడుతూ. ఇక లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. లక్ష్మి దగ్గరికి చారుకేశవ వసద వస్తారు. వాళ్ళు వచ్చి అలా చూస్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి ఏమైందమ్మా, ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటావని వసద అంటుంది. అప్పుడే ఏడుస్తూ అలాగే కూర్చొని ఉంటుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు, అసలు బాధపడద్దు అని చెప్పడంతో ఇక అప్పుడే చారుకేశవ వసద చెప్తూ ఉన్న లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అంతలో లక్ష్మి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. ఫోన్ రావడంతో ఇక ఏడుస్తూ కంట్రోల్ చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. హలో నాన్న చెప్పండి నాన్న అంటే, ఏంటి
ఏంటమ్మా వాయిస్ అలా ఉంది, ఏమైనా బాధలో ఉన్నావా అంటే ఏం లేదు నాన్న బాగానే ఉన్నాను అని చెప్పడంతో సరే రేపు మీ పెళ్లి రోజు కదమ్మా, అందుకే మీ పెళ్లి రోజు వేడుకలు చేద్దామని నేను మీ అమ్మ నిర్ణయించుకున్నాం, అందుకే ఇక్కడే ఉన్నాం. మేము ఒకసారి మీరు కలిస్తే మీ పెళ్లి రోజులు చేయాలి అనుకుంటున్నామమ్మా అంటే ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ కంట్రోల్ చేసుకొని సరేలే నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు చారుకేశవ ఏమైంది అని అడిగితే ఇలా జరిగింది, మా పెళ్లి రోజని అమ్మ నాన్న ఫోన్ చేశారని చెప్తే అవునా మీ పెళ్లి రోజా, అయ్యయ్యో అసలు చూడు సంవత్సరం నుంచి లక్ష్మి కష్టపడుతుంది అని చారుకేశవ బాధపడతాడు. అయినా ఒక్కసారి లేకున్నా ఒకసారి సంతోషం వస్తుందని వెయిట్ చేస్తుంది, కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అని చారుకేశవ అంటే వసుధ తనని ఇంకా బాధ పెడతావా నువ్వు, ఆ విషయాల గురించి మాట్లాడుతూ అని అంటే సరే అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక అంతలో లక్ష్మి బాధపడకమ్మని చెప్తూ ఉంటారు. ఇక విహారీ అక్కడికి వచ్చేస్తాడు. విహారీ రాగానే అదిగో విహారీ వచ్చాడు, తను ఓదారుస్తాడేమోలే అని అంటూ మనం వెళ్దాం పదా అని అంటూ ఇంక చారుకేశవ అంటాడు, విహారీ లక్ష్మిని ఓదార్చు, తను చాలా బాధలో ఉంది, ఎంత బాధపడుతుందో తెలుసా నీకు అని అంటూ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక విహారీ లక్ష్మితో ఇలా అంటాడు, లక్ష్మి ఎందుకు ఇలా బాధపడుతున్నావు లక్ష్మి అంటే లేదు విహారీ గారు ఇదంతా నా వల్లే జరిగింది కదా అని చాలా బాధగా ఉంది అని అంటూ ఏడుస్తూ అందులోనే ఇంకా నువ్వు బాధపడకు లక్ష్మి, ఇది ఎవరు చేసినా నేను కనుక్కుంటాను అని విహారీ అంటే అంతేకాదు విహారీ గారు నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏమన్నమ్మా ఒక్క మాట కూడా లేదు, అందరూ ఈ డబ్బులు పోయాయని బాధపడుతున్నారు, కానీ ఆ అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా, ఇంకా నన్ను చూస్తేనే ఏదోలా చూస్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది, దీనికంటే చనిపోవటం నయం అనిపిస్తుంది అని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటే కన్నీళ్ళు తుడుస్తూ విహారీ లేదు అలా చేయొద్దు నువ్వు అని చెప్తూ ఉంటాడు.